ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము. ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబ జీవితాలకును, మన వ్యక్తిగత జీవితాలకును, మన ఆత్మీయ జీవితాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని దేవుడు ఈ వాగ్దానాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. ఈ వాగ్దానము మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను రచించినటువంటి ఈ యొక్క గ్రంథంలో తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు, ఈ మాటల్లో ఆత్మీయ అర్థాలను మనము అర్థం చేసుకోగలం. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదము మరి ఆ కింద భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అనగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగేటువంటి దీవెన ఈ రీతిగా ఉంటున్నది. మరి 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సొలొమోను మహారాజు జ్ఞానవంతుడిగా ఉంటున్నాడు, పరమజ్ఞాని అనేనికి బిరుదుగా ఉంటున్నది. అయినా కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట తనకు జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండడం యెహోవాను అడగాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ 20వ వచనంలో అంటున్నాడు, నీవు ముందుకు జ్ఞానవంతుడై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. మరి జ్ఞానము విషయంలో దేవుడు పరమజ్ఞానిగా ఉంటున్నాడు, జ్ఞానాన్ని దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన దీర్ఘాయుషాన్ని ఇస్తూ ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే అనేక సత్యాలను మరి సొలొమోను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి 18వ వచనంలో, బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. ఎంత ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ అర్థాలు ఈ యొక్క మాటల్లో దాగి ఉంటున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి నివసించుట ద్వారా అనేక ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటున్నాయి, అనేక దీవెనలు కలుగుతూ ఉంటున్నాయి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మరి జీవ సాధనం. మన ప్రాణాన్ని మనము కాపాడుకోగలం. దేవుని యందు భయము, భక్తి, ఇవన్నీ. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు మరి ఏదో రీతిగా జీవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు, నేను దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటున్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే
వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఎందుకనగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఏమాత్రమును చెయ్యడిచేటువంటి దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. తన బిడ్డలను ఆయన కన్ను రెప్పల వలె కాచి కాపాడేటువంటి దేవుడు. ఒకవేళ ఇంకా నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉంటున్నామేమో, ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయనకి మరుగైనది ఏదీ కూడా లేదు. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు, సమస్తము తెలిసినటువంటి వాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.